Good evening, all of you. So today, in this session, we are going to deal with the successive changes, right? So, మన మెయిన్ ఈ సెషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు నేర్చుకున్న షార్ట్ కట్స్ కరెక్టేనా, మరి ప్రొసీజర్స్ అవి కరెక్ట్ అయినా కాదా ఒకసారి చెక్ చేసుకోవాలి, రైట్? వెల్, ఓకే, స్టార్ట్ of this discussion. This session is meant for, right, how you are learning, how you are applying percentages in succession. అంటే పర్సంటేజ్ని ఎలా వాడాలి, ఎలా వాడుతున్నారు మీకు అర్థం అవడం కోసం పద్ధతులు నేర్చుకుంటారు. కానీ ఆ పద్ధతులు నేర్చుకోవడం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, రైట్? ముందైతే అంటే ఇది ఎలాంటి టాపిక్ అని అంటే ఆల్మోస్ట్ పీపుల్ విల్ లెర్న్ దిస్ వన్ ఇన్ ఏ షార్ట్ వే. ఒక రకంగా చాలా ఈజీగా ఉందా అనుకుంటారు, బట్ చాలా రిస్క్ తీసుకుంటారు అనేది దట్ ఇస్ వాట్ మై ఇంటెంట్ ఇన్ దిస్ సెషన్. ఓకే, ఆ విషయం చెప్తా ఉంది. సో ఎట్లా ద పర్సంటేజెస్. సో నేను లాస్ట్ సెషన్లో యూ కెన్ సీ ద లాస్ట్ వీడియో, last అంటే I said about there is a multiplication of ratios and then multiplication of ratios. So ratio ni multiply చేయడం ఎలా. సో ఆ రేషియో మల్టిప్లికేషన్ అని I gave some A into B into C ఫార్మాట్ కొంచెము the same time and సింగిల్ క్వాంటిటీతో వచ్చేది సింగిల్ క్వాంటిటీ. మనం సింగిల్ క్వాంటిటీలో ఎలా చేయగలం అంటే ఏం లేదు, మిక్స్చర్లో ఒక మిల్క్ కంటైనర్లో 10% మిల్క్ తీసి 10% వాటర్ కలిపేస్తూ మళ్ళీ తర్వాత తీసి మళ్ళీ తర్వాత అలా కలిపేస్తే అప్పుడు దానిలో చేంజెస్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ ఆల్సో సక్సెసివ్ అని యాక్టివ్గా దాన్ని సక్సెషన్ చెప్పచ్చు, రైట్? సో ఈరోజు మీరు ఇప్పుడు సీజన్ ఆషాఢం సేల్ 20% ప్లస్ 20% డిస్కౌంట్ అంటారు, పేపర్లో చూస్తుంది. మరి ఆ 20% ప్లస్ 20% డిస్కౌంట్ని ఎలా అప్లై చేస్తాము? హౌ మచ్ ఇస్ ద 20% డిస్కౌంట్ ప్లస్ 20% డిస్కౌంట్ రెండు కలిపి వెళ్తారు, రైట్? ఇది యూ నో దట్ ఈస్ ద డిస్కౌంట్. కాబట్టి అంటే ఎవరైతే మామూలుగా అయితే 40 అని చెప్తారో అది 40 కాదు, దట్ ఈస్ ఇది ఎలా జనరల్గా హౌ ఈ డిస్కౌంట్ అనేది ఆఫర్స్ ఎలా ఇస్తారు అనేది చూస్తే బ్యాక్గ్రౌండ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా సక్సెషన్స్. సపోజ్ ఎంఆర్పి 100 రూపాయలు అనుకోండి, ఎంఆర్పి 100 రూపాయలు ఉంటే అది మార్క్ ప్రైస్. జస్ట్ దాని మీద ముందు రిబేట్ ఆర్ డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఇస్తారు. 20% ఆఫ్ 100 ఎంత? 20 రూపాయలు. ఇది 100 రూపాయలు అనుకుందాం, 100 రూపీస్ అనుకుందాం. 20% తీసేసారంటే 20 రూపాయలు తీసేయాలి. 20 రూపాయలు తీసేస్తే ఒక ఎంత అవుతుంది? 100/20 ఎంత? 80. మళ్ళీ ఈ 80 మీద మళ్ళీ 20% డిస్కౌంట్ ఇస్తారు. వాట్ ఈస్ 20% ఆఫ్ 80? అది ఒకసారి 20% ఆఫ్ 80 ఎంత అంటే దట్ ఈస్ 20% ఆఫ్ 80 నథింగ్ బట్ 16, కరెక్ట్? సో దిస్ ఇస్ 16. సో 80 మైనస్ 16, 80 మైనస్ 16 ఎంత? 16. ఇది 64 రూపాయలు అనేది సెల్లింగ్ ప్రైస్. వాడు అమ్ముతాడు ఈ రేట్లో ఉంటాడు. 100 రూపాయలు చూపించి ఎంత అమ్ముతున్నాడు? 64 రూపీస్ అమ్ముతున్నాడంటే హౌ మచ్ డిస్కౌంట్ యూఆర్ గెటింగ్? హౌ మచ్ డిస్కౌంట్ యూఆర్ గెటింగ్? ఇక్కడ నుంచి చూస్తే ఓవరాల్గా 100 రూపాయల నుంచి 64 అంటే హౌ మచ్ డిస్కౌంట్? 36 రూపీస్. 100 మైనస్ 64 36%. కింద 20 రూపీస్ డిస్కౌంట్ మొత్తం 36 రూపీస్. This is what we call successive changes. పారంపర్య మార్పులు, వరుస మార్పులు, స్టెప్ బై స్టెప్. ఇది ఎక్కడ ఉంటుంది? ఇదంటే దీని అప్లికేషన్ అన్నింటిలోనూ ఉంటుంది. అన్ని చోట్ల అర్థమేటప్పుడు అన్ని చోట్ల ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే కాంపౌండ్ రేషియో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇలాగ 100 రూపాయలు తెలుసుకొని 20% మనం ఇయర్లీ డిలీట్ చేస్తే ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది? దట్ ఈస్ వాట్ ద కేస్. సో ఇది ఏదైతే ఇప్పుడు నేను టాపిక్ డీల్ చేస్తున్నానో ఆల్మోస్ట్
your 30% of questions in arithmetic lies here. 30% క్వశ్చన్లు మీరు 10 నేర్చుకుంటే అంత 3 క్వశ్చన్లు ఈ వీటి మీదే ఉంటాయి సక్సెస్ చేసి మరి దాంట్లో ఎలా చేస్తున్నాం నాకు తెలిసి ఇది మీకు అర్థమైంది. మీకు అర్థమైందనే ఉద్దేశంతో మీకు చెప్తే అది తప్పు. మీకు అర్థమైంది బాగానే ఉంది, కానీ ఈ పద్ధతులు మీరు నేర్చుకోవాలి. మరి ఏ పద్ధతిలో నేర్చుకోవాలి, రైట్? ద సేమ్ క్వశ్చన్ how we have to get that one in the normal way is just using this one 20% discount, 20% discount అంటే that is 20% discount, 20% same mark price అంతా 100 rupees MRP. 20% discount అంటే what is the remaining percentage తీసేస్తే ఎంత 80%. that's all, 80/100, right? That is, and again it is given again on this value again 20% discount. Again how much percentage? Only 80%, 60%, 80. 100 into 80/100, 80/100. Now see this one. The 100 cancels. You got 64. That's all. So this will be mark price. So now mark price minus selling price how much it is? 100 minus 64. మనం 100 స్టార్ట్ చేసాం కాబట్టి 30% ఉంటుంది. 100 స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో తెలుగు తరపు మార్కెట్. ద పాయింట్ ఇస్ 30% ఈ వాటర్ నేను ప్రొసీజర్ ఇలా చేశాను. మీరు ఇది జనరల్గా హౌ మెనీ ఆఫ్ యు నో దిస్ వే ఓన్లీ? ఇది మాత్రమే ఎంతమంది తెలుసు ఆన్లైన్లో చేస్తున్నారు. సో ఫస్ట్ మెథడ్ ఐ నేమ్ ఇట్ యాజ్ ఫస్ట్ మెథడ్. ఇది ఈ మెథడ్ ఫస్ట్ మెథడ్ అంటే 1. And I name the second one, that is second one as this one as the second method 2. 200 client. So you type ఎవరైతే లైవ్ లో ఉన్నారో 1 or 2. We can see the 1 or 2. Which one is one? We can see 1 or 2. Sir? Both right. Good. Okay. So the point is, అప్లై చేసేటప్పుడు మరి 3 స్టెప్స్లో అప్లై చేసేటప్పుడు అప్పుడు ఫస్ట్ వన్ వోంట్ అప్లై, అది కొంచెం ఇబ్బందిగా ఉంది, రైట్? అండ్ సెకండ్ వన్ విల్ అప్లై. నౌ లెట్ us go with the what are those how many of you are giving that? Anybody is there? So which one are there? So EBIT procedure, that is, now I am discussing about this. Right. So our topic is nothing but it is successive changes. You somebody has like that successive changes. What is the mark? What is the mark? What is the mark? Successive changes. Okay. Let us go with the actual ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని చూస్తే హౌ దే హ్యావ్ గివెన్. ఇది దీని ప్రీవియస్ క్వశ్చన్లో అసలు మనం నేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే నో డౌట్. సో యూ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ వన్. లెట్ us try. Just observe. See the third, ఇవన్నీ కూడా సక్సెస్ చేసే సంబంధించిన క్వశ్చన్స్. మనం డైలీ టెస్ట్ 90, రైట్? మనం ఇచ్చిన క్వశ్చన్స్లో ఒకసారి population of a small village increased by 8% per year. Population changes అన్ని కూడా clear. At present of the village is 2338. Then 2 years ago population of the village was. So 200 సంవత్సరాల క్రితం ఎంత ఉండేది అనేది that is what. So ఇది PG కాన్స్టేబుల్ ప్రెసిడెంట్ పంపిణీ ఇచ్చారు ఆల్మోస్ట్ రీజన్, రైట్? అండ్ now see the third person ఇంకొంచెం బెటర్గా see the third. This one, population of a town is 1,54,000. In the first year, it increases by 5%. First year 5% increase. In the second year, it decreases by 10%. Right? Again, in the third year, it increases by 10%. After 2 years, population of the town, more than population. So, ఇవన్నీ కూడా సక్సెసివ్ అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవాలి, రైట్? So we are not
ఇప్పుడు మీకు 2 మెథడ్స్ వచ్చు. ఒకటి దట్ ఇస్ వాట్ వి కాల్ 100 మెథడ్ అంటాం. 100 తో స్టార్ట్ చేస్తే అండ్ ఫ్రాక్షన్ మెథడ్ ఇస్ ద అదర్ మెథడ్. ఫ్రాక్షన్ తో చేయడం ఒక మెథడ్. సో ఇప్పుడు చూస్తే ఇది ఏపీఎస్ఏ 2017, దిస్ వన్ టీజీఎస్ఏ మెయిన్స్ 2016. ఎస్ఐ మెయిన్స్ 2016 లో వచ్చింది. ఇంకా టీజీఎస్ఐ మెయిన్స్ 2019 లో కూడా అలాంటి క్వశ్చన్ ఇచ్చారు, రైట్? ఇక్కడ చూడండి. సో ఇఫ్ యు సీ దిస్ వన్, right, if you see that one here, right, you see this one, 6.5%. The population of the at present is 3 lakhs. The growth rate of the population in successive years is expected to be 6%, 7.5%, 9%, 10.5% of the present population. 4 సార్లు వచ్చాయి. మరి ఇలాంటి చేసేటప్పుడు మరి how we can do this one in a normal way, that is that, so we can't always stick on to only one single method. ఒక సింగిల్ మెథడ్ అనేది చేయడం అనేది కష్టమైన పని. నౌ యు సీ ఇంకా స్టిల్ ఐఎమ్ డిస్కసింగ్ ఇంకా ఉన్నాయి. దట్ ఈస్ 2019, దిస్ 2019 అండ్ we are TGSA means, that is SA means prelims 2018, right? And this is APSA means 2023 recent. So a bill of worth 114 lakhs అంటే చెప్తున్నాను, అంటే ఇవన్నీ కూడా దానికి సంబంధించిన కోర్సెస్. అండ్ see that APSA means this one is okay, this is the rule. ఇది ఒకటి సో ఒక పాయింట్ ఇస్ ఇవన్నీ రీసెంట్ గా రెగ్యులర్ ఉన్న మోడల్స్. మరి ఇది ఎలా చేయాలి, ఎలా ఎర్రర్ ఇవ్వాలి? ఒక్కొక్కరిలో ఒక్కొక్క మెథడ్స్ ఉన్నాయి. కొంతమంది ఒకటే నేర్చుకుంటారు, దట్ ఈస్ 100 మెథడ్ అని. సో లెట్ us go with the first one, that is we take the case of the first one, which is the 6th question, right? I will now దీంట్లో ఉన్న 6th question, take this question. Everyone transform in a school. In a school, enrolled students in 1987 means in the year. Enrolled students in the year 1978. The year 1987 is 1500. After that, it increased by 10% per year. Basically, I'm taking only basic person so that step by step we can increase it. So here, the students' enrollment increased by 10%. So initially, people, 100 method is going to be. So the 100 method, first initially take it as 100 students from there. Initial students, okay? I write it as initial students. And we can say first we'll go with the initial students, and let it be it's for 100. 100 and 100 means 20% and 10% is 0. What is 10% of 100? That is 10. That is add 10. So it becomes how much? 110. So initial, this is the initial one, and this is the final. Very important. Okay, 100 equivalent to initial, but original is 15. 100 actually it is 15 students unnaro, but 100 equal to 15 110 ki anta. So ikkada we have different methods of calculation. That is 115 is 1500 kabatti 110 15 is the answer. So what is how much it is? 110 15 is 1650. కాకపోతే సమ్ పీపుల్ క్రాంప్ చేసేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ డివైడ్ చేస్తారు, అదొక పద్ధతి, రైట్? దట్ ఇస్ వాట్ ద డైరెక్ట్ ప్రపోర్షన్. ఎలాగ క్రాస్ మల్టిప్లికేషన్ మీన్స్, సో ఈ రెండు డివైడ్, సో 150 into 110 by 100 ఇలా చేస్తే 100 వస్తుంది. ఓకే, 2 క్యాన్సిల్, యూ గెట్ ద సేమ్ ఆన్సర్ 60. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ అనే పాయింట్ కాకపోయినప్పటికీ ఇక్కడ చూడండి, ఇక్కడ 115కి ఎంత యాడ్ చేసాను? 10% యాడ్ చేస్తే హౌ మచ్ రిజల్టెంట్ ఫ్రాక్షన్? 110 plus 110 by 100. So this is the best one to do instead of doing like this.
ఇలా రాసుకొని 100 1 రాసిన బదులు 10 జస్ట్ 10% ఇంక్రీజ్ అయితే ఏ మల్టిప్లికేషన్ ఫ్రాక్షన్ రాస్తాం 110/100 రాస్తాం. సపోజ్ 1500 కి 20% ఇంక్రీజ్ అయ్యింది మన ఐఎన్లో, హౌ యూ హ్యావ్ టు రైట్? ఎలా రాయాలి? 120 బేసిక్ తీసుకోకూడదు. Simply put the initial 100 and this is one method. Just make a note of this. Everyone, you're new to this one, you can make a note of this. నేను షార్ట్కట్ అనుకున్న దాని నుంచే నేను థియరీ కలుగుతున్నాను. ఇది యాక్చువల్ థియరిటికల్ పార్ట్ ఇలా ఉండదు. చిన్నప్పుడు నేర్చుకుంది ఇలాగే, మనం నేర్చుకుంది ఇలాగే, కానీ మనం ఇప్పుడు షార్ట్కట్ నేను చెప్తున్నారు తప్ప, బట్ దిస్ ఇస్ ద బెస్ట్. దీంట్లోనే మనం అన్ని చేయాలి. ఇనిషియల్ 100 తీసుకుంటే ఇలాగా, కానీ 15 డైరెక్ట్ ఇప్పుడు తీసుకున్నాం. ఇక్కడ కొంతమంది 15 తీసుకొని కూడా దే విల్ డూ లైక్ దిస్. దిస్ ఇస్ వన్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ మెథడ్ 100 తీసుకొని చేసి ఇంటూ 15 చేయడం ఒకటి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం. ఆ క్రాస్ మల్టిప్లికేషన్లోనే ఒరిజినల్ కాన్సెప్ట్ ఉంది. ఒరిజినల్ క్రాస్ మల్టిప్లికేషన్ కొంతమంది అదే అనుకుంటారు, అది కాదు. ఒరిజినల్ కాన్సెప్ట్ ఈజ్ 1500. Suppose 20% increase అయితే 120/100. If it is 10% decrease అయితే, that is 10% decrease అయితే 90/100 multiple వచ్చింది. అంతే, ఇదంతా ఆలోచన. ఓకే, now some tried the other method, that is the other method is directly they take 1500, then at the rate of 10%. What is 10% of 1500? Just what is 10% of 1500? 150. We'll also not inside enough. So add 150, that is so 115 plus 150 and 1500 plus 150, that is add 150. So how much you get? 1650 direct was there. Initial value. ఇలా నేర్చుకున్నప్పుడు కొన్ని మైనస్లు ఉంటాయి. ఇనిషియల్ వాల్యూ ముందు కాబట్టి యాడ్ చేస్తాం, తర్వాత దానికి చేయడం ఫైనల్ వాల్యూస్ చేయలేదు. అన్నిటికీ 100 దగ్గర రావడం రైట్. ఇది కొంతమంది వస్తుంది. బట్ నా పాయింట్ ఏంటంటే మీరు స్టిక్ ఆన్ టు దట్ అదే మెథడ్, దట్ ఈస్ ఆల్వేస్ యూస్ఫుల్ ఫర్ అదర్ క్వశ్చన్స్ ఆల్సో. నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా అదే బెస్ట్. ఓకే, సో లెట్ us go with the next level now. Let us try the next one. Next question. ఇప్పుడు మీరు అంటే స్టెప్ బై స్టెప్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ వన్. టేక్ దట్ వన్, ద ఫిఫ్త్ వన్. సో హియర్ you write this one. An owner increases the rent of his house. An owner increases the rent of his house by 5%. By 5%. At the end of each year. If the current rent is 3,000 per month, if the current rent is 3,000 per month, what will be the rent in rupees after 2 years? If the current rent is 3,000 per month, what will be the rent in rupees after 2 years? It is PGSI prelims 2016 mentioned. Telangana, there is a prelims. ఒక ఇంటి యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం చివర 5% పెంచుతారు. జనరల్ అగ్రిమెంట్లో ఇలాగే రాస్తున్నాం. ప్రస్తుతం ఇంటి అద్దె నెలకు 3,000 ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత అద్దె పెంచుతుంది. Here, the ratio method is nothing but normal procedure method. So ఇక్కడ somebody saying there is a ratio method. Ratio ఏంటంటే 5% increase. 5% increase అవుతుంది. That means equivalent fraction is 105/100. 105/100 అంటే ఎంత? తప్పకుండా 21. మరి ఇనిషియల్ 28 ఇప్పుడు 21, బట్ 2 years అన్నారు. 2 years అన్నారు కాబట్టి సో ఐ కెన్ రైట్ దిస్ వన్. ఫర్ 1 year ఇట్ ఈస్ దిస్ వన్. సో ఫర్ 2 years ఇట్ ఈస్ 21/20 whole square. ఇక్కడ 441/400 వస్తుంది. This is the initial value, this is the final value. So 400 is the initial value, right? And final value is 441. 400 equivalent to now and 3,000. Then what about 440? Cross multiply 3,000 into 441
ఇప్పుడు రేషియో మెథడ్ అని చెప్పడం అనేది అదొక పెద్ద నేరం, అదొక పెద్ద అబద్ధం, అదొక పెద్ద అబద్ధం. ఎందుకు అంటే ఇనీషియల్ వాల్యూ దగ్గర రెడీగా ఉంది, రైట్? 3000 ఉంది. వాట్ ఈస్ దట్ 5% ఇంక్రీజ్ అయితే వాట్ ఈక్వల్ ఫ్రాక్షన్ 105/100 ఇంటూ 2 years కాబట్టి 2 సార్లు మల్టిప్లై చేస్తాం. మీకు ఎందుకంటే ఏముంది ఈ వీళ్ళకు వై వి నీడ్ సపరేట్ అదే కదా. 2 years అనగానే వెంటనే అలా పడిపోయింది అంతే. ఇప్పుడు మీకు కావాలి యూ కెన్ యూజ్ యువర్ ఓన్ 21/20 2030 cancel that 3/2 is there into 21 into 1 of the change of responsibility 3,307. So 3,307.5 clear. Okay, ఇక్కడ the point what I suggest మరి ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రాబ్లం అయింది అని అంటే దర్ ఇస్ అనదర్ మల్టిప్లికేషన్ మే బి ద ప్రాబ్లం, అంతే తప్ప ఆన్సర్ అయితే ఎప్పటికైనా వస్తాను ధైర్యం ఉంది కదా, బ్రెయిన్ స్ట్రెయిన్ లేదు కదా. దట్ ఈస్ ఇప్పుడు దిస్ ఈస్ ఓన్లీ 1 year అయితే 2 years పెట్టి ఇంకో 3 years అయితే మళ్ళీ పోతారు ఇంటూ 100 ప్లస్. సో ఒకవేళ మీరు రేషియో మెథడ్ వెళ్తే ఇదంతా నార్త్లో చేస్తూ ఉంటారు. ఎల్లి నార్త్, మీరు నార్త్ హిందీ మీరు యూట్యూబ్ తీస్తే వాళ్ళు చేసేది దీన్ని ఇలా తిప్పుతారు. ఎలా తిప్పుతారంటే అది చూసి మనం తిప్పుతున్నారు 20:21 2 years అయితే ఇంటూ 20 into 20 చేసి మరి 400 ఇదే కదా. దిస్ ఇస్ వాట్ ఎవరీబడి డూయింగ్. ఎందుకు అనవసరంగా స్ట్రెయిన్ చేసుకున్నారు. యూఆర్ నాట్ బికమింగ్ మ్యాథమెటిషియన్. మన మ్యాథమెటిక్స్ ఆన్సర్ కావాలి, స్ట్రెయిన్ ఉండకూడదు ఈ టైంలో. ఓకే, ఇంకా దానికంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మెథడ్ కంటే దట్ ఈస్ బెస్ట్ వన్ ఈస్ యూ కెన్ ఫర్ 2 years కాబట్టి సింప్లీ 3,000కి 3,005%. జస్ట్ అబ్జర్వ్ దిస్ వన్. ఫస్ట్ ఇయర్ 5% యాడ్ చేయండి, ఇలాగ యాడ్ చేసినట్టు. వాట్ ఇస్ 5% ఆఫ్ 10% is 300, 5% is half of that 150. That's all. And 3,150. Again, second year, another 5%. 10% is 350. 10% దీంట్లో 10% ఎంత 315 అంతే కదా, 1 తీసేయాలి. 5% అంటే దాంట్లో సగం 150 ప్లస్ 7.5 157.5 ప్లస్. సో 157 pounds. Yeah, that is if you see that one 3,337.5 0 3307.5. ఇంపాక్ట్ ఉంటే ఆ రేషియో మెథడ్ కంటే నేను ఇది కూడా కాదంటాను. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చిన తర్వాత దీనికి అలవాటు పడదు. అర్థం అవడం కోసం దిట్స్ ఫైన్. అరే ఇంటి కదా, దీన్ని ఇలా చేయొచ్చు, ఓకే అది మంచిగా కాకపోతే ఇది ఉంది కదా అని మాత్రమే తప్ప మీరు దీనికి అలవాటు పడద్దు. మీకు తెలియాల్సింది ఇది తెలియాలి. దీన్ని ఎలా చేస్తామా తర్వాత విషయం. దీన్ని ఏంటి క్యాలిక్యులేషన్ తప్పించుకోకూడదు. క్యాలిక్యులేషన్ మనం అది తప్పించుకోవడానికి ఏం చేయాలి కూడా తర్వాత చేద్దాం. ఏం చేద్దాం అని అంటే జస్ట్ అబ్జర్వ్. ఇప్పుడు దీన్ని నేను అసలు ఇదేమి చేయను. దీన్ని 3,000 ఇంత 3,000 ఇంటూ 100 ఇంత 5/100 ఇంటూ 105/100. అసలు నేను క్వశ్చన్ నేను రాయను, ఆన్సర్ చేయను, మీకు చూపిస్తున్నాను అంతే. నేను ఆప్షన్స్లోకి వెళ్ళి ఆప్షన్ టోటల్ అనేది 3300 టోటల్ డిజిట్ సమ్ ఎంత టోటల్ డిజిట్ సమ్ చూస్తే దట్ ఈస్ టోటల్ 6 అనమాట. ఇదేమో 9, ఇది కూడా 9 వచ్చింది, ఇది 8 వచ్చింది. నాకు ఖచ్చితంగా ఆన్సర్ దట్ ఈస్ 106 అండ్ 105 అంటే 6 into 3 18 దట్ ఈస్ 9. ఆన్సర్ ఖచ్చితంగా 9. కాకపోతే ఇక్కడ 3150 అనేది 300 ఆల్మోస్ట్ ఇచ్చారు. 10% 3,300 అంటే ఖచ్చితంగా ఆన్సర్ అని డిజిట్స్ అని వెళ్ళిపోయి పెట్టాలి తప్ప క్యాలిక్యులేషన్స్ మిస్ అవ్వాలంటే డిజిట్స్ అని వెళ్ళిపోవాలి. క్యాలిక్యులేషన్ టైం వేస్ట్ చేయకుండా డిజిట్స్ అని పెడితే ఆటోమేటిక్. దిస్ ఇస్ వాట్ వి కాల్ డిజిట్స్ అంటారు.
సమ్ ఆఫ్ ద డిజిట్స్ మనం నేర్చుకుంటాం. డివిజిబిలిటీ ఆఫ్ 9, డివిజిబిలిటీ ఆఫ్ 3 దగ్గర నేర్చుకుంటాం. నేనేమంటానంటే డైరెక్ట్ చూడగానే టోటల్ 9 రావాలి, టోటల్ 9 ఉంది, రెండు ఆన్సర్ ఇవ్వనట్టు ఉంటుంది. ఇది అయితే కాదు, ఇదే ఉంది. ఓకే, ఇది దిస్ ఈజ్ వాట్ ద మన ఎగ్జామ్ హాల్లో చేయాల్సిన పని చేయాలి. నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్స్ 2-3 రకాలుగా నేర్చుకుంటాం. ఓకే, కొంతమంది ఉన్నారు దీన్ని లేదు నేను నాకు కాంపోనెంట్స్ బాగా వచ్చు, రెండు సక్సెస్ చేసి వస్తే 5% వస్తే 5 + 5 + 5 square, that is 5 square by 100 and రాస్తారు, right? That is 10 plus 0.25, 10.25% of entire. So 10.25 by 100, that means 110.5 into 3. It just that. I don't name the report. Okay, in the shortcuts, there are these many shortcuts are there. మన పాయింట్ ఏంటంటే ముందు మనం పద్ధతిగా రాసేయాలి, తర్వాత దాన్ని క్యాలిక్యులేషన్ తప్పించుకోవడానికి మనం ఆన్సర్ తీసుకొని మనకి ఇచ్చేది 4 ఆప్షన్. 4 3 తీసేస్తే ఆన్సర్ 4 అవుతుంది. ఎలిమినేటింగ్ ద 3 ఆప్షన్స్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఏదో మనకి ఇబ్బంది అంటే తీసేసి నేను క్యారీ తీసుకున్నారు, బట్ ఐ కెన్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ. ఓన్లీ విత్ దిస్ వన్ కెన్ గెట్ ద ఆన్సర్. దీన్ని తప్పించుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్. నౌ ఇప్పుడు ఇది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అప్పుడు ఎలా చేయాలి? గో విత్ దట్ వన్. దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్. టేక్ దట్ వన్. ఇట్ షుడ్ బి అంటే దీని అప్లికేషన్స్ population of a town. Population of a town in one town is 1,54,000. 1,54,000. In the first year, it increased by 5%. It increased by 5%. In the second year, it decreased by 10%. In the second year, it decreased by 10%. Again, in the third year, it increased by 10%. After 3 years, the population of that town, after 3 years, in the previous sentence, 2016 వచ్చింది. అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకున్నాను, సో దట్ మనం రైట్ పాత్రలో ఉన్నామనేది తెలుస్తుంది. ఒక పట్టణంలో జనాభా 154,000 ప్రభుత్వం ఉందో అది 5% పెరిగింది. రెండో సంవత్సరం అది 10% పెరిగింది. మరియు మూడో సంవత్సరంలో మళ్ళీ 10%, రెండో సంవత్సరం 10% తగ్గింది. ఇక్కడ ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ పెరిగింది. తర్వాత పట్టణ జనాభా ఫస్ట్ ఒకసారి మీరు ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ వేయండి. జస్ట్ మీరు ఈక్వేషన్ మాత్రమే, డోంట్ క్యాలిక్యులేషన్ వద్దనే వద్దు, క్యాలిక్యులేషన్ చేయొద్దు. జస్ట్ లైక్ మీరు ఇందాక ఎలా చేసినా దాంట్లో పద్ధతిగా రాయండి ఒకసారి. ఫస్ట్ ఇయర్ ఎంత? 5% ఇంక్రీజ్. సెకండ్ ఇయర్ 10% decrease. Third year, again 10% increase. ఇప్పుడు డోంట్ ట్రై, ఇంకా ఏం చేయండి. నాకు కావాల్సినది మీరు ఇనీషియల్ వాల్యూ ఎంత? బట్ దట్ ఇస్ 1,50,000. ఇది 1,54,000 ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ బై 5%. వాట్ ది ఈక్వల్ ఫ్రాక్షన్ యూ విల్ డూ? ఎంత రాయాలి? 5%. 105 by 100. నెక్స్ట్ 10% డిక్రీజ్ అయితే అప్పుడే రాయాలి. 10% లెస్ ఎంత? 90 by 100. ఓన్లీ 10% ఇంక్రీజ్ 110. ఇది రాశారంటే మీ జాబ్ డన్, అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. మీరు జాబ్ రాశారంటే అయిపోయింది. బట్ ఎలా? జస్ట్ అబ్జర్వ్, టేక్ ద ఆప్షన్స్. మనకు కావాల్సిన ఫైనల్ ఈ వాల్యూ కావాలి కదా. ఒకసారి టోటల్ ఆప్షన్స్ చూడండి కదా. ఇది టోటల్ చేస్తే ఇక్కడ 6 వస్తుంది. ఇది టోటల్ చేస్తే ఇది 5 అవుతుంది. ఇది టోటల్ చేస్తే ఇది 9. ఇది టోటల్ చేస్తే ఇది 7.
6597 డిఫరెంట్ ఉన్నాయంటే ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎలా ఇక్కడ ఇది 90 కానీ న్యూమరేటర్ కింద వన్స్ ఉన్నాయి కాబట్టి 90 న్యూమరేటర్ ఉందంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1, ఇదేమో 6, ఇదేమో 9, ఇదేమో 1 దట్ ఈస్ డినామినేటర్ సంబంధం లేదు, డిఫరెంట్ పక్కన పెట్టేది. 9 వచ్చిందంటే ఆన్సర్ 9 ఆన్సర్ 9 ఎక్కడ ఉంది మీకు? దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు డూ. క్యాలిక్యులేషన్ తప్పించుకునే మార్గాలు అయ్యి దీన్ని చూసి భయపడిపోయి అసలు అంతే కానీ వస్తుంది, మీరు కొట్టేయాలి, గంట కొట్టేయాలి, ఏం చేయాలి, మనకి ఏం దెర్ ఈస్ ద కేస్ దర్ ఈస్ ఆప్షన్స్ 6597 వచ్చింది. డిజిట్స్ అక్కడ చూస్తే డిజిట్స్ నాట్ ఈక్వల్, నో డౌట్ ఇట్ ఈస్ ఆన్సర్. ఇదేమో తెలియదు కానీ ఈ రెండు మూడు తప్పే. అది ఎలిమినేటింగ్ ద రాంగ్ ఆప్షన్స్. ఓకే, క్యాలిక్యులేషన్ పార్ట్ ఇది. ఇప్పుడు మీరు చేస్తా కూర్చుంటారా? దీన్ని ఇంకో రకంగా ఎలా చేయాలి? ఒకళ్ళు చేస్తే ఎలా చేయాలి? రైట్, 1,54,000 ఏం చేస్తున్నాము? మనకు తెలిసిన పద్ధతి ఏంటంటే సరే 5% యాడ్ చేయాలి. ఫస్ట్ 5% యాడ్ చేయాలి. ఎప్పుడు యాడ్ చేసేది? 10% ఏమో 15,400, 5% అంటే 7,700 అదేనా? మరి 5% 7,700 ఎట్లా యాడ్ చేస్తాను? ఏది లేదు, ఇంకొకటి ఉంది పర్సంటేజెస్, దట్ ఈస్ కాన్స్టిట్యూటివ్ పర్సంటేజెస్. అందరూ చేశాను సార్ 10.25% అలాగా ఆ పర్సంటేజ్ తీసుకొని చేయడం అదొకటి. లేదు ఇప్పుడు చెప్పే రేషియో మెథడ్. రేషియో మెథడ్ చేద్దాం. రేషియో 5% ఇంక్రీజ్ అయినప్పుడు ఎలాగా రేషియో? దట్ ఈస్ 20:21. 10% డిక్రీజ్ అయినప్పుడు 9:10:9. నెక్స్ట్ 10% ఇంక్రీజ్ అయినప్పుడు 10:11. తర్వాత ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఏంటి ఇదంతా? ఏంటి అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అదర్స్. కాకపోతే మనకి ఎగ్జామ్ హాల్లో అవి రావాలంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? మీరు ఇది చూసాను నేను ఐ హ్యావ్ సీన్ దిస్ వన్ యూట్యూబ్ ఫర్ నార్త్ పీపుల్. వాళ్ళకి నాకు హిందీ వచ్చి కాబట్టి చూశాను. నార్త్లో వాడు ఎవరు చేస్తారు? మనోళ్ళు సౌత్లో కూడా చదివేశారు. నెవర్ అసలు ఇలా కానీ నేర్చుకున్నారంటే మీరు సబ్జెక్ట్ని ఎంతో క్రిటికల్గా తీసుకుంటాను. దాన్ని మేము అక్కడి నుంచి బయటికి రాలేదు. అందుకని మనం ఇచ్చారు 2023లో అది ఒకటి ఇచ్చారు 10.5%. ఏం చేస్తాం? 10.5 యాక్షన్ చెప్తావా? రైట్. సో ఆల్ దీస్ ఆర్ యూజ్లెస్ షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ అంటే పర్లా, దే ఆర్ యూజ్లెస్ మెథడ్స్, నాట్ షార్ట్ కట్. ద బెస్ట్ షార్ట్ కట్ ఈస్ ఫ్రాక్షన్. మీరు నేర్చుకున్న ఫ్రాక్షన్ బెస్ట్. దానికోసం ఏం చేస్తారు? మల్టిప్లికేషన్ కూడా పాస్ చేస్తారు, స్ట్రైకింగ్ ఆఫ్ ఏం చేస్తారు, డిజిట్స్ అని రెడీగా ఉంటుంది కదా, ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తుంది తప్ప. రైట్. సో నెవర్ గో విత్ ద రేషియోస్ ఆర్ వాట్ యు సే 100 మెథడ్. నెక్స్ట్ 100 తీసుకొని చేయడం అలాగే ఇప్పుడు చేయడం. ఓకే, ఇది పాపులేషన్ కదా, ఉంటుంది కదా, నాకు మరి ప్రాఫిట్ అండ్ లాస్లో 100 డబ్బులు ఉంటాయి, దాంట్లో తీసుకుని వస్తుంది కదా, మరి అది కూడా చేయొచ్చు. కానీ లెటర్స్ జరుగుతున్నావు నాట్ దట్ వన్. ఒకసారి ఇన్కమ్స్ ఎలా చేస్తారు చూద్దాం. రైట్. ఈ మెథడ్ మళ్ళీ నేను క్లాస్లో చెప్తాను. ఎట్లా ఇది డిజిట్ ఇది ఎలా వచ్చింది, 6, 5 ఇవన్నీ తర్వాత చెప్తారు. రైట్. మన కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఎగ్జామ్ హాల్లో మన దగ్గర ఆయుధాలు అంటే ఏ ఆయుధంతో కొట్టాలి దాన్ని అనేది ఇంపార్టెంట్ కదా. రైట్. సో ఆల్వేస్ దట్ ఈస్ ఇది చాలా ఈజీ మెథడ్ అనేది చెప్పడానికి ఐఎమ్ ట్రైయింగ్ టు డూ. నౌ యు ట్రై దిస్ వన్. ఒకసారి ఎవరీవన్ ట్రై. ఇప్పుడు ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2017 ఇది ఏపీ. రైట్. తెలుగు వాళ్ళు తెలుగు రాసుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ రాసుకోండి. A man gave 10% of his income to a trust. A man gave 10% of his income to a trust, comma, in the remaining 15% to his son, in the remaining 15% to his son. After that, in the remaining, after that, in the remaining 20% to his wife.
Still, we have 38,000 people. 38,000 people. His intermediates. An ఆదాయం ఎంత ఇనిషియల్ వాల్యూ నాట్ గివెన్ ఇనిషియల్లీ డెవలప్ ది ఫైనల్ వాల్యూ ముందు ఇప్పుడు నేను ఇప్పుడు దాకా నేర్చుకున్న కోర్సెస్ అన్నింటిలో ఇనిషియల్ వాల్యూస్ ఉంటాం ఒక దగ్గర 1,500 స్టూడెంట్స్ ఇంకో దగ్గర 3,000 రూపాయలు తర్వాత అలా ఇనిషియల్ వాల్యూ ఇచ్చారు ఇక్కడ ఇవ్వాలి ఇనిషియల్ ఇన్కమ్ లేదు అంటే సింప్లీ ఇనిషియల్ నాట్ దేర్ పుట్ ఎక్స్ అండ్ డూ దట్స్ ఆల్ ఇనిషియల్ ఇన్కమ్ ని ఎక్స్ అనుకుంటే దట్స్ ఆల్ ఎక్స్ ఇంటూ స్టార్టింగ్ మీ ఫ్రెండ్ మొదలు చేయండి మరి ఫ్రాక్షన్స్ వచ్చు కదా అంటే క్వశ్చన్ మెథడ్ సేమ్ మనం అది క్యాచ్ చేయలేకపోతుంది అది ఇది ఒకటే విషయం తెలియదు చాలా రెండు ఒకటే బోత్ ఆర్ సేమ్ మీరు ఎక్సెల్ రాసుకున్నాం రిమైనింగ్ తెలియదు ఇందాక అది తెలియదు అక్కడ ఎక్స్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి అతని ఇన్కమ్ ఎక్స్ అయితే ఈ గేవ్ 10% ఆఫ్ హిస్ ఇన్కమ్ టు ఏ ట్రస్ట్ అంతవరకు బాగానే ఉంది మరి ట్రస్ట్ డబ్బులు ఎంత అని ఇచ్చారా లేకపోతే ఇన్ ద రిమైనింగ్ అన్నారా నెక్స్ట్ దీని తర్వాత ఏంటి ఇన్ ద రిమైనింగ్ అంటే రిమైనింగ్ 10% అయిపోతే ఎంత రిమైనింగ్ అంతే 10% అయిపోతే ఎంత రిమైనింగ్ 90%, 90/100. నెక్స్ట్ ఇన్ ద రిమైనింగ్ 15% ఇస్తాను సన్కి 15% ఇచ్చాడు బాగుండు ఆఫ్టర్ దట్ ఇన్ ద రిమైనింగ్ మళ్ళీ అంటాడు కాబట్టి సన్కి 15% తీసేద్దాం కొడుకు ఇచ్చేసాడు ఆ సన్ దానికి 15% తీసేస్తే ఇంకా రిమైనింగ్ 85 అంతే 85 అంటారు నెక్స్ట్ తర్వాత ఏం చేశాడు ఆఫ్టర్ దట్ ఇన్ ద రిమైనింగ్ ఈ రిమైనింగ్ లో ఎవరికి ఇచ్చారు వైఫ్కి ఇచ్చాడు దట్ సో వైఫ్కి ఎంత ఇచ్చారు 20%. మరి 20% వైఫ్ డబ్బుల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ లేదు ఏమన్నారు మళ్ళీ స్టిల్ హీస్ అంటే ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ హీస్ హ్యావింగ్ అంటే స్టిల్ రిమైనింగ్ అని రిమైనింగ్ అంటే అగైన్ రిమూవ్ 20% వాట్ ట్యాక్షన్ 80. ఇలా అయిపోయినప్పుడు చివరిగా ఆయన దగ్గర ఎంత మిగిలింది 38,250 ఇంతే అయిపోయింది కోసం దీన్ని క్యాన్సిల్ చేయడం అనేది అది మీ ఆర్ట్ అనమాట అది మనం చూసుకోవాలి రైట్ సో దిస్ వన్ ఇక్కడ నుంచి మీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సిన్స్ 9 is there we can't go with multiplication లో నాట్ సింపుల్ గా చేయండి దట్ ఇస్ x into 95 రిలేట్ చేసుకోండి 100 I'll go with this one here this is ఒకసారి క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఎలా చేయాలి రైట్ యూసింగ్ అబ్జర్వ్ ఇక్కడ 90/100 దట్ ఈస్ ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా ఆర్ఎల్స్ 24s 25s 9s కంటిన్యూస్ కట్ చేయండి 10 times అగైన్ 2 2s 2 5s కింద 25 నిలిగిపోయింది కదా రైట్ పైన ఈ సిరీస్ 185 is there 5 17s 5 20s 2 1s 2 10s ఓకే 5 5 25/10 that is 250 ఉంది ఓకే పైన 9 into డోంట్ మల్టిప్లై ఏం చేయదు 9 into 17 is equal to 38250 ఇది ఇలాగే ఉంటుంది నాకు తెలిసి 250 అక్కడ చూస్తుండగానే మనకి ఒక ఐడియా రావాలి 250 1000లో 4 ఉంటాయి 38,000 34 అని చెప్పచ్చు సో యూ కెన్ డూ బట్ డోంట్ ట్రై ఇక్కడ 17 38,250 అండ్ 9 is also there so you can cancel with 9 I think it goes with 9 because total ఎంత ఉంది that is no doubt it goes 9 1s 9 4s 36 9 2s 80 9 5s that's all అగైన్ ఇది కూడా ఖచ్చితంగా పోతుంది ఎందుకంటే అలా మన ఫ్రాక్షన్ రావడం ఛాన్స్ లేదు సో 17 1 17 2s 34 ఇంకెంత ఉంది 85 సో 50 that's all so your answer is your x that is x into కదా right x into that is so this x into this much x is equal to 250 into 250 25 square and 62 625 double that's all your answer is 60,500 మనకి ఆన్సర్ అనేది పద్ధతిగా రాసుకున్న తర్వాత ఎక్కడో కూడా వచ్చేస్తుంది ఆన్సర్ ఇదంతా నీ ప్రాక్టీస్ స్ట్రైకింగ్ ఆఫ్ అనేది యువర్ ప్రాక్టీస్ డిజిట్స్ సమ్ కూడా డిజిట్స్ సమ్ 9 ఉన్నప్పుడు మనం దాన్ని రెడ్యూస్ చేసుకోవాలి ఒకసారి క్యాన్సిలేషన్లో ఐ లెట్ యూ నో అది కూడా అది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది
ఫార్వర్డ్కి వెళ్ళేటప్పుడు 9 మంత్ మల్టిప్లై చేస్తే హ్యాపీ కానీ 9తో డివైడ్ చేయాలి. ఇక్కడ డిజిట్స్ ఇది ఉంది కదా ఇక్కడ వాట్ ఇస్ దట్ ఈస్ ఇప్పుడు ఇది చూడండి టోటల్ 5 ఇది 4 ఇది 9 టు క్యాన్సిల్ ఇది 2 ఇది రైట్. సో నో డౌట్ ఇక్కడ 2 వచ్చింది ఇక్కడ దట్ ఈస్ సో మేబీ దట్ ఈస్ ఓన్లీ దట్ ఈస్ ఒకసారి ఈ డిజిట్స్ అమ్మ ఇక్కడ 38 సో పాయింట్ ఈస్ ఎప్పుడైనా డిజిట్ సమ్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ విత్ 9 ఈజ్ ఈజీ కానీ డివిజన్ విత్ 9 ఈస్ వీ షుడ్ నాట్ డూ. ఇది ఒకసారి ఈ మొత్తం మల్టిప్లికేషన్ నాకు తీసుకెళ్తే ఏమని చెప్పండి దట్ ఈస్ ఆల్ ద మల్టిప్లికేషన్స్ ఇఫ్ యు డూ దట్ వన్ దట్ ఈస్ x is equal to 38,250 into 100 by 90 ఒకటి వచ్చింది 100 by 90 నెక్స్ట్ 100 by 85 నెక్స్ట్ 100 by 80 ఇక్కడ ఆల్వేస్ డినామినేటర్లో 3, 6, 9 రాకుండా తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఇది ఒక అది తర్వాత మనం డివైడ్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఇందాక ఏం మల్టిప్లికేషన్ 1 వస్తే సరిపోతుంది కానీ డినామినేటర్లో డివైడ్ చేసేటప్పుడు 9 అనేది 3 కానీ 6 కానీ రాదు. దానికోసం మనం వేరే వర్కౌట్ చేస్తాం రైట్. నా పాయింట్ ఏంటంటే ఇఫ్ యూఆర్ మల్టిప్లికేషన్ ఫాస్ట్గా ఉంటే కట్ చేయడం ఫాస్ట్గా ఉంటే దాని ఈజీగా ఉంటుంది. స్ట్రైకింగ్ ఆఫ్ ఒకటి కొంచెం మీరు తీసుకొని చేయాల్సి అన్నమాట. ఓకే దీనికి ఇంతకంటే వేరే మెథడ్ మీకు నాట్ గో డీవియేషన్ ఫ్రమ్ దిస్. ఓకే దట్ ఈస్ సో టోటల్ మిథాలజీ మళ్ళీ చేద్దాం. వీఆర్ నాట్ మనం మళ్ళీ డీవియేట్ అవ్వకుండా. సో అవర్ పాయింట్ ఈజ్ సక్సెసివ్ చేంజెస్. ఇందాక చెప్పాను చూసారా మీకు మల్టిప్లికేషన్ ఆఫ్ రేషియోస్ అనే దాంట్లో ఫ్రాక్షన్ మన దాంట్లో మిల్క్ రిమూవింగ్ అదే అలాగా ఉన్న డబ్బుల్లో తీసేసి మిగిలిన దాంట్లో అదే అన్నమాట. అన్ని కూడా ఒకటే. ఓకే నౌ లెట్ us come to another part. They gave ఇప్పుడు you can observe that is ఇప్పుడు don't write, just read it also. We approach the constant. Okay. Actions of the city increases every year by 20%. At present, on the actions are 1,000. Then after 2 years, the number of actions in the city is 2 years. 20% perugutundi annaru. Right here, that is basic question. Right. So successive changes. But now come to the same application part. We take a 2020 44%. 44% nobody 14 more. Direct answer plus 1000 into right 1000 into that is initial 1000 కాబట్టి 1000 into every year 20% increases, so it becomes 150 by 100. Don't write the person, just I'm showing that you can know that phenomenon. 20% increase multiply. That's all. Here 0 cancel, equal cancel here. So 12 12 144 into 10, that is 14. So multiplication is striking out past one and order to the rest. Okay. Now the same application part will be seen in your profit and loss order. Profit and loss order, a person selling to B for 20% profit and B is selling to C at another 15% profit. Finally, he paid so and so, or he sold for so and so. Mari neene enta konna anedi same as will be. Malli that is also called succession, right? Ado success chudam. So profit and loss lo kuda questions, there are similar type of questions are there. Just observe now. Sold an article to B with 10%. A sold an article to B with 10% profit. B sold it to C with 20% profit. B sold it to C with 20% profit. If B sold it for 920 crore,
We sold it for 924. Then A bought it for how much? Okay, we have say 2006. ఇదేమో PGSI మెయిన్స్ 2019 సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇవన్నీ మనం ఒక డైరీ టెస్ట్ మనం అన్ని మోడల్ ఒకే మనం వీట్స్ ఆన్ లైక్ ఓకే. ఇప్పుడు A sold it to B at with 1%, 10%. B sold it to C at 20% profit. But B sold it for 924. Right? ఇప్పుడు మీరు ఆ ఫార్వర్డ్ కాన్సెప్ట్ బ్యాక్వర్డ్ కాన్సెప్ట్ ఉంది కదా. So we have taken that one. Just observe. You see now. Here, entity, there is A sold it to B, how much percent profit? 10% profit. And B sold it to C at what profit? 20%. B sold for how much? 924. అంటే B అమ్మాడంటే ఎవరు కొనాలి? C కొనాలి. C కొన్న రేటు, A కొన్న రేటు, B కొన్న రేటు, C కొన్న రేటు. Right? C bought it for 920. B to 924 pay చేసి. Then at what price did A bought it? Initial value X. Simply what these people methods are again and saying that is 100 methods start చేస్తారు కొన్ని 100, 10% increase, 110, 110 is 100, 10% added, how much? 10 rupees added, 110 antaru, 110 nunchi 20% added, 0 cancel, 11 to 22, 110 plus 22, how much? That is 132. But he did not pay 132, he paid 924. Then 100 equal to how much? Cross multiplication. 100 into 924 by 130. Ikkada. So with what it goes? 4 3s are 12. 4 3s are 12. 4 2s are 8. 4 3s are 4 1s. Again 231 by 33. That is it 7 times long? 33. 1 is 33 7. So answer is 700. ఇది అబ్నార్మల్ కోసం చేస్తాం జనరల్ తప్ప యూ షుడ్ నాట్ డూ దిస్ మెథడ్. మీరు స్టెప్ బై స్టెప్ ఇలా వాల్యూ ఇలా పెరిగి నేను చెప్పడానికి తప్ప మనము చేయాల్సింది ఇంత రిస్క్ తీసుకోవద్దు, అంత స్ట్రెయిన్ ఇవ్వద్దు. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు, మనకి ఎందుకు వాళ్ళు మీరు వాడేస్తా ఉంటే మనకి ఎందుకు? రైట్? ఫైనల్ ఇనీషియల్ వాల్యూ ఉంది, ఫైనల్ వాల్యూ రైట్. ఒకసారి డైరెక్ట్గా హౌ టు డూ దిస్ వన్ ఇన్ ఏ నార్మల్ ఫ్యాషన్ రైట్ ఎలా చేద్దాం? చెప్పండి. ఇప్పుడు మీరు నౌ సిన్స్ యూ లర్న్ ఇనిషియల్ వాల్యూ ఎక్స్ అయితే హౌ మచ్ ఇంక్రీజ్? 10% ఇంక్రీజ్ అయితే హౌ మచ్? దట్ ఈస్ 110 by 100. దట్స్ ఆల్. మళ్ళీ వీటి తర్వాత వాడికి అమ్మాడండి 20% ప్రాఫిట్. ద వాల్యూ ఈక్వల్ టు 20%. హౌ మచ్ బికమ్స్? 120 by 100. Therefore the value has become how much? 924. ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఇస్ అ సింపుల్ థింగ్. దట్ ఈస్ వాట్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్. 11తో ఉంది కదా, 12 టేబుల్ మనకు రాదు. 11 ఉంది కదా రైట్. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్స్ రైట్. ఇటు దర్ ఈస్ 100 ఇస్ దేర్. ఓకే, 1 ఫర్ 1 ఫర్ దీస్ 2 zeros కెన్ బి క్యాన్సిల్ విత్ 100 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 12 ఉంది. క్యాన్సిల్ డైరెక్ట్ చేయండి. ఈక్వేషన్ అటు ఇటు న్యూమరేటర్స్ కింద క్యాన్సిల్ అనే విషయం తెలియాలి. చాలా మందికి తెలియదు రైట్. ధైర్యంగా తెలియదు. సో 11 1s 11 8s are 88. 11 4s over 12 1s 12 7s. That's all. So 7 కింద 100 ఉంది, క్రాస్ పాయింట్ బై. దట్స్ ఆల్. సో విచ్ ఇస్ బెటర్? మన స్ట్రెయిన్ అసలు ఎక్కడన్నా స్ట్రెయిన్ ఉందా? సింప్లీ స్ట్రైకింగ్ ఆన్. సో విచ్ వన్ ఇస్ బెటర్? ఫ్రాక్షన్స్, రేషియోస్. ఫ్రాక్షన్ బెటరా, రేషియో బెటరా, 100 బెటరా? ఒకటి నేర్చుకున్నామంటే 100కి అప్లై అయిపోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ వన్ ఈస్ దిస్ వన్. అసలు ఎక్కడికి ఇదంతా? ఇదంతా ఎక్కడికి? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతవరకు నేర్చుకున్నాను కదా, అప్లై చేస్తున్నాను కదా, ఇది ఎక్కడి నుంచి చూస్తున్నాను ఎనీబడి? సరే, ఇంకోటి అయిపోయిన తర్వాత మాట్లాడదాం రైట్.
అంటే కాన్సెప్ట్ అనేది ఒక కాన్సెప్టే తిరుగుతా ఉంది. అది అర్థంగా ఎవరు తిరిగింది ఇది. తర్వాత రేసెస్ అండ్ గేమ్స్, ఏది బీని ఓడబడుతుంది, బీ సీన్ ఓడబడుతుంది, అది కూడా ఇది. రైట్, గుడ్ గుడ్, అటెంప్ట్ చేస్తున్నారు, నో ప్రాబ్లం, గుడ్. ఒకసారి ఇంకొకటి చేద్దాం, వెరీ విల్ ట్రై అనదర్ వన్. రైట్, ఒకసారి అంటే స్టిక్ ఆన్ టు ద బేసిక్స్. బేసిక్స్ అంటే పర్ఫెక్ట్ ఉంటే అసలు ఇది ఇంత ఈజీగా ఈ విషయాలన్నీ అనవసరంగా చాలా రిస్క్ తీసుకున్నాం అనిపిస్తుంది తప్ప నథింగ్ వరీ అబౌట్ తీసుకున్నాం. ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2019 సక్సెస్ఫుల్ అద్భుతం రోజు. Please sold an article to the queue for 25% profit. Please sold an article to the queue for 25% profit. ఈరోజు మ్యారథాన్కి వెళ్ళారా? మ్యారథాన్ ఈరోజు సండే మ్యారథాన్ వాళ్ళు రామానికి తీసుకుంటారు. రన్నింగ్ ఆపారు కాదా? రన్నింగ్ తీసుకున్నారండి, పంపలేదు ఈరోజు వాళ్ళేదా? Please sold an article to the queue for 25% profit. ఏ పద్ధతిలో సింగిల్ వరలైన సార్, ఎంత అద్భుతంగా ఒక ఎనిబడికి వ్యూ అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడ లేదు అనేది రేషియో ప్రపోర్షన్ నేర్చుకున్నారు, అయిన విషయం నేర్చుకున్నారు. అంటే కొంతమంది 2 సార్లు నేర్చుకుంటారు, కొన్ని ఆన్లైన్లో. రైట్, అన్నీ చేశారు కదా. ఇట్లా ఇంటర్లింక్ ద కాన్సెప్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ పార్ట్నర్స్ నేర్చుకోవడం, అటు ఆపరేషన్ ఎంత నేర్చుకుంటే అన్ని వాటి ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, సరే 25% ప్రాఫిట్, తర్వాత 15% లాస్, తర్వాత 20% ప్రాఫిట్. ఓకే, వెరీ గుడ్. ఫైనల్లీ ఎస్ ఫర్ PQRS. వాట్ ఇట్ ఫర్ 204. దట్స్ ఆల్. సో లెట్ us go with that one. PQR ఇది ఎప్పుడు ఏపీఎస్ఐ ఏపీఎస్ఐ వచ్చింది. సో లెట్ మీ గో దిస్ వన్ నౌ. చెప్పండి ఒకసారి. P to Q, how much profit? 25% profit. Q to R, 15% loss. R to S, 20% profit. ఇది ఐడియా కోసం అంత అవుతుంది తప్ప ఇక్కడ నుంచి మ్యాథమెటిక్స్ అందరూ స్టార్ట్ అవుతారు. మనం అసలు నథింగ్ టు డూ. ఎస్ ఎంత పే చేశాడు? 204, 204. దట్స్ ఆల్. సో పి ఎంత పే చేశాడంటే ఇంగ్లీష్ తెలియకపోతే ఎక్స్ తీసుకోండి, స్టార్ట్ చేయండి. దట్స్ ఆల్. ఎక్స్ దట్ ఈస్ 25% ఇంక్రీజ్. నేనైతే 25% ఇంక్రీజ్ ని ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/4 కాబట్టి 5/4 అని డైరెక్ట్ వేసేస్తాం. తర్వాత ఒక లెవెల్కి వచ్చింది. 15% మీన్స్ ఇట్ ఈస్ 3/20. సో రిమూవ్ చేస్తే 17/20 అని డైరెక్ట్ వేసేయాలి. 20% ప్రాఫిట్ దట్ ఈస్ 20% ఈస్ హౌ మచ్ దట్ ఈస్ 1/5 కాబట్టి దట్ ఈస్ 6/5 అని డైరెక్ట్ వేస్తాం. చూడండి అంత అద్భుతంగా ఉంది. ఒక లెవెల్ దాటినంత ఇలా రాస్తున్నాము. ఇది చూడండి కదా, ఇదంతా విచిత్రం చూడండి. 5 ఒకటి 5 క్యాన్సిల్ అయిపోయింది. 2 3 2 2 క్యాన్సిల్ అయిపోయింది. 17 3 దీనికి కట్ చేద్దాం. 3 1s 3 6 18 3 8 24. ఇక్కడ 17 టేబుల్ సింప్లీ 17 1s 17 4 అయిపోయింది. జాబ్ ఇస్ డన్. 2 20 and 4. That's all. X is equal to 2 into 20 40 into 4. That is 160. దీన్ని ఎలా చేస్తారు? నాకు మీరు ఎలా నేర్చుకుంటారు? ఏ పద్ధతి నేర్చుకుంటారు? ఫ్రాక్షన్ పద్ధతి నేర్చుకోరు చాలా మంది. దీన్ని ఎలా పద్ధతి? రేషియోనా తీసుకున్నాం. రేషియో ఒకసారి చెప్తాం. రేషియో 25% ఈజ్ 5:4. 5:4 అంతేనా? 5:4. నెక్స్ట్ 70:20. 4:5. 25% 4:5. Next 20:70. Next that is 5:6. ఇప్పుడు ఏం చేయాలి? 2 మల్టిప్లై చేస్తా ఉన్నారా? ఇలా చేస్తారు. 5 10 చేసా
ఎవరు కనిపించడం కానీ ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది నిజంగా వాళ్ళకి ఏం మనుషులో నాకు అర్థం కాదు. రైట్, మన సౌత్ వాళ్ళు వదిలేయడం వల్ల మనం మనం వదిలేయడం వల్ల వాళ్ళ అంత కూడా లేదు నాకు. ఇది ఓన్లీ అప్పటి వరకే. తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ రావు. రానప్పుడు ఎందుకు చేయడం అనేది ఈరోజు అంటే ఒక ఐ ఓపెనింగ్ అవ్వాలి ఈరోజు మాత్రం ఖచ్చితంగా. అరే మనం ఇవన్నీ చేసుకున్నాం, అనవసరం చేసుకున్నాం, బాధపడస్తుంది. కాకపోతే నేను చెప్తున్నాను ఇలాంటివన్నీ నేను అది వేయలేదనా, నేను వేయలేదనా అందుకు ఉందా ఇదే ఇదే నువ్వు మామూలుగా చిన్నప్పుడు నేర్చుకుని సింపుల్ గా చేసేదానికి తీసుకెళ్ళి అక్కడ పెడితే ఉద్దిన తర్వాత అదే వచ్చింది పో. తర్వాత ఏం చేయాలంట, ఖచ్చితంగా నువ్వు మల్టిప్లై చేయాలి కదా. 20 into 40 చేయాలి. అక్కడ ఏమైనా దొరికితే దొరికిపోతారు కదా. ఆ 70 51 73 ఇలాగా 40 51 మళ్ళీ ఈక్వల్ 40 వాట్ వేర్ యూఆర్ గోయింగ్ కదా. రైట్, సో దిస్ ఈస్ మై ఇంటెన్షన్ ఇన్ దిస్ సెషన్ ఈస్ మీరు నేర్చుకున్న చిన్నప్పుడు నేర్చుకున్న ఈ ద బెస్ట్ షార్ట్ కట్. ఎక్స్ మెథడ్లో కొన్నిసార్లు చాలా ఈజీగా వచ్చేస్తాయి. నేను అన్నీ వస్తాయని చెప్పను, కానీ చాలా వరకు బాగా ఒక లెవెల్ దాటిపోతుంటే బ్రెయిన్ అంత స్ట్రెయిన్ ఇవ్వడం. బ్రెయిన్ స్ట్రెయిన్ ఇవ్వచ్చు పొందారు. ఆ పీక్యూ ఆర్ఎస్ నేనైతే ఇంకో టీ ఇస్తా. ఎట్లా చేస్తారు వాళ్ళు ఆ రేషియో? ఇప్పుడు ఇది ఎందుకు చేశాను? ఇట్స్ నాట్ దట్ అండ్ నాకు ఇది అలవాటు ఉంది కాబట్టి చేశాను. ఇది సపోజ్ ఇప్పుడు నేను దీన్ని ఇలా కాకుండా ఇక్కడ 15% బదులు 62% డిక్రీజ్ ఏం చేయగలరు అంటే 1/6 తీసేయాలి. 1/6 తీసేయాలి, రిమైనింగ్ ఫ్రాక్షన్ 5/6 అని వేసుకుంటాం. దర్శనం ఇది ఒకటి తెలియాలి అంతే, అంతే కదా. సో కన్వర్షన్ తెలియాలి అంతే. అంతే తప్ప అసలు ఏమీ లేదు దీంట్లో. నథింగ్ ఈజ్ దేర్, ఓన్లీ వన్ మెథడ్ ఇస్ దేర్, దట్ ఈస్ జస్ట్ మల్టిప్లై చేస్తాం అంతే కదా. రిజల్ట్ అని పర్సంటేజ్ మల్టిప్లై చేస్తుంది. నా ఇప్పుడు చెప్పండి, అన్ని ఓపెన్ పైకి ఇంక చెప్పాను కదా, మీ వైపు నాకు చెప్పాలంటే ఇదన్నీ కలిపి ఒకే ఉంటుంది. అది ఒకటే, ఒకే ది కాన్సెప్ట్. వాట్ ఇస్ ద కాన్సెప్ట్? ఎనిబడి లైవ్లో మొదలు చెప్పచ్చు, నాకు నో ప్రాబ్లం. రాసుకోండి, ఇప్పుడు రాయండి. A is to B is equal to 2 is to 3. B is to C is equal to B is to C is equal to 6 is to 5. C is to D is equal to 5 is to 4. Find A is to D, A is to B, B is to C, C is to D. మీకున్న నాలెడ్జ్ చేయండి. కొత్త వాళ్ళు యూ వెయిట్ ఫర్ ద ఆన్సర్, మల్టిప్లై చేసాం, కంబైన్ చేస్తారా? ఇది బి కామన్ కాబట్టి, కామన్ ఈక్వల్ మూలాలు కాబట్టి 2తో మల్టిప్లై చేసింది. నెక్స్ట్ సిసి కలిపింది కాబట్టి దాని 4:6 కాబట్టి ఇది 6 సేమ్ ఉన్నాయి కాబట్టి 4:4 దాని నెక్స్ట్ 1 ఇదేనా? ఇంకా A is to combining of ratio. Combining of A is to B is to C is to D. This is not combining of ratio. Ratio ni combine చేయడం. ఇది ఒకటి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 5, ఇటు 6, ఇటు ఈ మనుషులు అంటే ఇలా చెప్పేవాళ్ళు ఎందుకు? అసలు ఇది కాన్సెప్ట్స్ ఏంటి? దీనికోసం కాదు. ఇదంతా మళ్ళీ కష్టపడి చేయండి. చెప్పండి నేను చెప్తాను. 60 నెక్స్ట్ ఇది 30 90 అంట, ఇది 25 75 అంట, మళ్ళీ 23 60 60 వచ్చింది కాబట్టి ఇది ఎంత అంటే 60:60. దట్ ఈస్ 1:1. ఎక్కడ పోతుంది సమాజం? అర్థమెటిక్ సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఓకే,
ఇలా చేసి వేరే షార్ట్ కట్స్ అనుకోని అసలు కాన్సెప్ట్ పోయింది. ఏ కాన్సెప్ట్ ఎంత తెలియదు. దీని పేరు ఏమంటారు? కాంపౌండ్ రేషియో. దాని థింగ్ ఇస్ కాల్డ్ కాంపౌండ్ రేషియో. ఏదైనా ఇట్లా సక్సెస్ఫుల్ గా వెళ్తున్నప్పుడు ఫస్ట్ క్వాంటిటీ సెకండ్ లాస్ట్ క్వాంటిటీ మధ్యన నిష్పత్తి కావాలంటే దాన్ని కాంపౌండ్ రేషియో అంటాము. ఇలా చేయకూడదు. మరి అలా లెక్కనైతే 20% 100, 20% ఇంక్రీజ్ ఇక్కడ పెట్టి 100, 125 పెట్టి 100. రైట్, ఓకే ఫైన్. అంటే ఇందాక చెప్పేది రేషియో 5:4 వాడిని అలా చేయమని చెప్పాలి. ఇలా చేయమని చెప్తే సరిపోయేది. ఇప్పుడు జాగ్రత్త. నో, ఇది కాదు, అసలు ఇది కానే కాదు. కాంపౌండ్ రేషియో అంటే అర్థం ఏంటంటే ఇదిగో A/B రేషియో రావాలంటే కామన్ A/B B/C రేషియో లేదా రాసుకోవచ్చా లేదా? A/B A/Bగా రాయచ్చా? B/C B/Cగా రాయచ్చా? C/D C/Dగా రాయచ్చు కదా. ఈ 3 రేషియోలు మల్టిప్లై చేస్తే BB క్యాన్సిల్ అయిపోయి CC క్యాన్సిల్ అయిపోయి ఎవరి రేషియో వస్తుంది? అదనమాట. ఇది కాన్సెప్ట్. Compound, this is what we call compound ratio of raskondi. The compound ratio of A is to B, B is to C, A is to B, B is to C, and the C is to D is A is to B, B is to C, and C is to D is A is to B. is first and last one. అదనమాట. ఇనీషియల్ 3 లక్షల మంది అంటే సంవత్సరం తర్వాత ఎంత అవుతారు, 2 ఏళ్ల తర్వాత ఎంత, 3 ఏళ్ల తర్వాత ఎంత కనుక్కోవడానికి ఇనీషియల్ ఫైనల్ కనుక్కోవడానికి మధ్యలో అవసరం లేదు అని చెప్పడానికి ఇది. అందుకని BB క్యాన్సిల్, PC క్యాన్సిల్. ఇప్పుడు చెప్పండి 2/3, 6/5, 5/4. హౌ టు క్యాన్సిల్ దిస్ వన్? దట్ ఈస్ 5 1s 5 క్యాన్సిల్, 2 1s 2 2s cancel, 2 1s 2 3s cancel, 3 1 అయిపోయింది. That's all. A is to be what? 1 is to be. So the ratio of first quantity to the last quantity, removing the common quantities, is called compound ratio. అది మరి అందుకనే కాంపౌండ్ రేషియో కాబట్టే ఒక చాప్టర్ పేరే కాంపౌండ్ స్టార్ట్ అవుతుంది. ఏంటది? ఒక చాప్టర్ పేరే కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండింగ్ వల్ల వచ్చే ఇంట్రెస్ట్. కాంపౌండింగ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లైయింగ్. ఓకే, సో అక్కడ ఏం జరుగుతుంది? ప్రిన్సిపల్ అనేది ఇనిషియల్ వాల్యూ ఏ. ప్రిన్సిపల్ అనేది ముందు, సంవత్సరం తర్వాత మారిపోతా ఉండదు. సో మారిపోయి 1 year తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ మారిపోయి ఫైనల్గా ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్లో ఇంట్రెస్ట్ మొత్తం యాడ్ అయిపోయాడు. మరి ఎలా జరిగిందంటే సో ఫస్ట్ క్వాంటిటీ ఇక్కడ ఇనిషియల్ క్వాంటిటీ ఏంటి? ప్రిన్సిపల్. ఫైనల్ ఏంటి? అమౌంట్ అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం లేదు. డిఫరెన్స్ బిట్వీన్ అమౌంట్ అండ్ ప్రిన్సిపల్ ఇస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంతే. సో దిస్ ఎంటైర్ డిపెండ్స్ ఆన్ కాంపౌండ్ రేషియో. ఈ విషయం ఎక్కడన్నా మీరు చూసారా? ఈ విషయం కాంపౌండ్ రేషియో ఇలా చెయ్యాలి, ఇలా చేస్తున్నారు తప్ప ఎందుకు వాడతారు? ఎక్కడన్నా వాడేమా అంటే వాడడం మళ్ళీ ఏది, కానీ ఇలా అయితే వాడతాం. ఇది వాడతాం. ఇది 100% రేజిస్టర్ గేమ్స్లో చక్కగా చేసేది. రేజిస్టర్ గేమ్స్ మనం చేసాం. రైట్, సక్సెస్ చేంజెస్ ఎన్ని లేవు. పాలు నీళ్లు మిల్క్లో పోసి 1/10 పోయాడు, తీసిపోయాడు, అంతే లేదు. ఒక క్వాంటిటీలో చేంజెస్ సక్సెస్ వస్తే ఇది. సో ఎంటైర్ కాన్సెప్ట్ దేని గురించి మనం మాట్లాడుకుంటూ కాంపౌండ్ రేషియో. మరి అన్ని కూడా ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి. ఫ్రాక్షన్ దీని ముందు పర్సంటేజెస్ లో ఉంటాయి. అంటే దీని తర్వాత దీని నెక్స్ట్ లెవెల్ పర్సంటేజ్ లెవెల్ మనం మార్చుకుంటాం అనుకో. మార్చుకొని చేయడం తప్ప ఏమీ లేదు. ఇది కానీ తెలిసిందంటే సబ్జెక్ట్ ఇంత ఈజీగా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మామూలు నేను అడుగుతాను మిమ్మల్ని, అంటే సింప్లీ ఐఎమ్ గివింగ్ సింపుల్. ఇప్పుడు A is to B ఉంది, దట్ ఈస్ B is to C ఉంది. హౌ విల్ గెట్ A is to C? A is to C ఫస్ట్ ఉంది, లాస్ట్ ఎలా వస్తుంది? A/C ఎలా వస్తుంది? A/B ఇంటూ. ఓకే, అంటే ఎందుకు చెప్తున్నా అంటే మన క్లాస్ చేసే అన్ని ఏ. B is to C ఉంది,
A:C ఉంది. A:B ఎలా వస్తుంది? B:C, A:C ఉందంట. ఏబికి ఎవరన్నారు? ఎవరు పోవాలి? సి పోవాలి. కాబట్టి ఇక్కడ ఏముంది కాబట్టి ఏ బై సి ఇంటూ C/P. ఈ విషయం తెలుస్తుందంటే సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, మార్క్ ప్రైస్, ప్రాఫిట్ అండ్ లాస్ లో సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, మార్క్ ప్రైస్ ఆ రేషియోని, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఆ రేషియోనే ఇవి. డిస్కౌంట్ వస్తే డిస్కౌంట్ ఇచ్చినా కూడా వాడికి ప్రాఫిట్ వస్తుంది కదా, డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా, అది ఇదే. అన్ని ఇయే, ఇంకేం లేదు దాంట్లో, అన్ని తీసుకొచ్చి ఆ విషయం తెలియదు. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ we learned today that is the application of compound ratio in different but successive changes. So ఎంత ఈజీగా చేయొచ్చు. ఓన్లీ మెథడ్స్ ఆర్ 100 మెథడ్ ఇస్ దేర్. 100 మెథడ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో పర్సంటేజ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో రేషియో మెథడ్ చేస్తున్నారు. అన్నిటికంటే బెస్ట్ అనేది ఫ్రాక్షన్స్. మళ్ళీ నా పాయింట్ ఏంటంటే ఫ్రాక్షన్స్ లో రావాలి. ఓకే, దిస్ ఇస్ వాట్ ద అల్టిమేట్ యువర్ టుడేస్ session is on the successive changes method, right? So next session will be on ఇన్వర్స్ రేషియోని ఎలా వాడతాము, ఎంత చక్కగా వాడచ్చు ఆ విషయం మీకు తెలుసా అనేది రేపు. ఇన్వర్స్ రేషియో అందరూ ఇన్వర్స్ రేషియో అంటే మీకు తెలిసిన ఇన్వర్స్ రేషియో ఓన్లీ ఇదే కదా, 1/2 1/3 1/5. దీని రేషియో ఎంత అంటే ఎల్సీ మల్టిప్లై చేయలేదు. ఇది తప్ప ఎక్కడన్నా వాడతామా? ఇన్వర్స్ రేషియో ఎక్కడన్నా వాడతామా? వాడతారన్న విషయం మీకు తెలియదు, కానీ వాడేస్తాము. ఓకే ఓకే, టైమ్ అండ్ వర్క్, చైన్ రూల్ వి యూజ్ ఇన్వర్స్ రేషియో. ఎక్కడ వాడతాం? తెలియదు. మిక్స్చర్స్ ఇన్వర్స్ రేషియో వాడతాం, చేస్తామా? చేయము. షార్ట్ కట్ అనుకుని వెళ్ళిపోతాం. షార్ట్ కట్ చంపులో ఒక లైన్లో వచ్చేదాన్ని చేస్తాం. దట్ ఈస్ వాట్ ద నెక్స్ట్ సెక్షన్ ఈజ్ ఆన్ ఇన్వర్స్ రేషియో ఎలా చేస్తున్నారు. ఇన్వర్స్ కాన్సెప్ట్ ఏంటి చూసుకొని వీ డూ దట్. సో హూ ఎవర్ ఆర్ లెర్నింగ్, దట్ ఈస్ నో డౌట్ మన ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా వీ లెర్న్ లైక్ దిస్. అండ్ డైలీ టెస్ట్ కూడా వీఆర్ యూజింగ్ ఆల్ ద డైలీ టెస్ట్. ఇలాగే ప్రతిదీ ఒక కాన్సెప్ట్ పట్టుకొని ఆ కాన్సెప్ట్లో మనం అన్ని తీసుకొని డూ దట్. Right, this is the daily test of which month there is a SA batch first one daily test 25. Right, ఇది మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో థర్డ్. ఇలాంటి ప్రాఫిట్ అండ్ లాస్ లో ఒక 8 ఉంటాయి, డిస్కౌంట్ మీద ఒక 2-3 ఉంటాయి. సో వి డూ దట్ వన్. సో ఇన్ దిస్ వే వీఆర్ దట్ ఈస్ కోచింగ్ అంటే నాట్ జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం కాదు. రైట్, సో we in this institute we go with the concept, దాని బ్యాక్గ్రౌండ్ అనేది తెలిసిన తర్వాత అర్థమెటిక్ లో నేను అదే చెప్తున్నా, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఉండేది అర్థమెటిక్ లో ఓన్లీ ఇంటూ